కన్నా లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు అప్పారపు నరేంద్ర వారోత్సవాలు జరపడం, సేవా కార్యక్రమాలు అన్ని రోజులు నిర్విఘ్నంగా కొనసాగించడం అభినందనీయమన్నారు. దివ్యల శ్రీనివాసరావు సత్తెనపల్లి ఆఓపా అధ్యక్షులు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద మాజీ మంత్రి వర్యులు మరియు సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ జన్మదినం ఈ రోజు అనగా 13/8/2024 తేదీన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సంఘ పెద్దలంతా కూడా మరియు రాజకీయ పార్టీల నాయకుల చేతుల మీదుగా నిరుపేదలకు భోజన ప్యాకెట్లను 7 రోజుల పాటు ఈ రోజు 7వ రోజు పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ, నాకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించినటువంటి వారందరికీ కూడా పంపిణీలోని 7 రోజుల్లో పాల్గొన్న పెద్దలకు మరియు ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం అధ్యక్షులు సింగరి మధుసూదన్ రావుకు మరియు వారి కమిటీకి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆనాటి కార్యక్రమంలో దివ్యల శ్రీనివాసరావు, వనమా నాగేశ్వరరావు, వాసవి మణికంఠ క్లబ్ అధ్యక్షులు వనమా నాగేశ్వరరావు, నాళం భాస్కర్ తదితరులందరూ కూడా పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజుకు ముందు 6 రోజులు అంటే ఈ రోజుతో కలిపి 7 రోజులు వారోత్సవాలు మరి ఆర్యవైశ్య సంఘ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులైనటువంటి శ్రీ అప్పాపురపు నరేంద్ర గారు మరి ఆయన సొంత డబ్బుతో 7 రోజుల పాటు నిరుపేదలకు భోజన ప్యాకెట్లు మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక విభాగాల్లో ఉన్న నాయకులు పిలిచి వాళ్ళ చేతుల మీదుగా భోజన ప్యాకెట్లు ఈ అమ్మవారి గుడి దగ్గర అందించడం జరిగింది. మరి ఈ రోజు వరకు ప్రతి ఒక్కళ్ళకి అదే నాయకుల్ని మరి జన్మదినాన్ని పురస్కరించుకొని 7 రోజుల పాటు సత్తెనపల్లి పట్టణంలో మెయిన్ రోడ్లో ఉన్న అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపం ముందు నిరుపేదలకి భోజన ప్యాకెట్లు మరి పంపిణీ చేసి మంచి సేవా కార్యక్రమం చేసినటువంటి అప్పాపురపు నరేంద్ర గారికి, అదేవిధంగా ఇప్పటి వరకు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి, ఈరోజు పాల్గొన్న పెద్దలకి అందరికి కూడా మరి ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం కమిటీ అధ్యక్షులైనటువంటి సింగరి మధుసూదన్ రావు గారు, నరేంద్ర గారు కార్యక్రమం పెట్టుకుంటానంటే మంచి కార్యక్రమాన్ని మేము ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటామని మరి వారు కూడా ప్రోత్సహించి కార్యక్రమంలో కూడా మనం పాల్గొన్నందుకు వారికి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.